ఆపరేషన్ ఆకర్ష్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అంతలా ఉంది దాని ఎఫెక్ట్. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా మారగా కొన్ని పార్టీలైతే మొత్తం తుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి. ఇటు తెలంగాణలో కేసీఆర్, అటు ఏపీలో చంద్రబాబు నాయుడు ఇద్దరు ఆపరేషన్ ఆకర్ష్లతో ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టిన వాళ్లే. అయితే ఏపీలో చంద్రబాబు దెబ్బకు వైసీపీ తట్టుకుని నిలబడినా తెలంగాణలో మాత్రం కేసీఆర్ స్ట్రాటజీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు టీడీపీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణలో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. 4-5 మినహా ముఖ్య నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ది అదే పరిస్థితి. అయితే మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. దాంతో ప్రతిపక్షాల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి కాంగ్రెస్ నుంచి 7, టీడీపీ నుంచి 12 మంది, సిపిఐ నుంచి 1, వైసీపీ నుంచి 3 ప్రజా ప్రతినిధులు ఇప్పటికే గులాబీ కండువా కప్పేసుకోగా ఇప్పుడు తాజాగా మరికొందరు కారెక్కడానికి రెడీగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్లీనరీ రోజు వీళ్లంతా టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి 2-3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సీనియర్లతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఇటీవల డీకే అరుణ, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డిలతో పాటు ఎంపీ నంది ఎల్లయ్యలు ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలవటం అనుమానాలకు తావిచ్చింది. పేరుకు పాలమూరు ప్రాజెక్టులపై కలిసినా ఇంటర్నల్ గా టీఆర్ఎస్ లో చేరటంపై చర్చలు జరిగాయనే టాక్ బయటకొచ్చింది. దాంతో మణిదశ ఆపరేషన్ ఆకర్ష్ కు బూస్ట్ ఇచ్చినట్లయింది. కేసీఆర్ ని కలిసిన పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అందరూ కారెక్కకపోయినా 2 మాత్రం ఖచ్చితంగా ప్లీనరీ రోజు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటి వరకు బీజేపీని టచ్ చేయని కేసీఆర్ ఈసారి కమలం పార్టీని కూడా టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో పుంజుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీని దెబ్బకొట్టేందుకు కమలం పార్టీ ఎమ్మెల్యేలపై ఆపరేషన్ ఆకర్ష్ అస్త్రం ప్రయోగించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ వలలో 2 బీజేపీ ఎమ్మెల్యేలు పడ్డారని, వాళ్లు కూడా త్వరలో కారెక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీశారన్న సమాచారంతో ప్రతిపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లో అలజడి మొదలైంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. మరి కేసీఆర్ కొత్త గేమ్ లో ఈసారి ఎన్ని వికెట్లు పడతాయో చూడాలి.